హలో వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్పెషల్. నేను మీ నిరోష. ఇప్పుడైతే నాన్న బర్త్డే కోసం కేక్ ప్రిపేర్ చేశాం కదా, ఎలా చేశానో చూసేయండి. 1 కప్ మైదాతో అయితే కేక్ ప్రిపేర్ చేశాను. 1 కప్ మైదా పిండి తీసుకొని దాన్ని జల్లెడ పట్టుకొని అందులోనే కొంచెం బేకింగ్ పౌడర్ వేసి అయితే మొత్తాన్ని జల్లించి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కప్తో 1/2 కప్ అయితే షుగర్ తీసుకొని షుగర్ని పౌడర్ లాగా మిక్సీకి అయితే పట్టుకున్నాను. ఆ షుగర్ పౌడర్లోనే 2 ఎగ్స్ వేసాను. 1/2 కప్ ఆయిల్ వేసుకున్నాను. కాచి చల్లార్చిన పాలు అందులోనే వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వెనిలా ఎసెన్స్ ఉంటే మీరు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర వెనిలా ఎసెన్స్ లేవు కాబట్టి యాలకుల్ని బాగా దంచి అయితే అందులో యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. వీటన్నిటిని అయితే మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్సీకి అయితే పట్టుకున్నాను. 1 మినిట్ పాటు అయితే బాగా మిక్సీకి పట్టుకోవాలి. దాని తర్వాత అయితే ఇది క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. అప్పుడు ఆపేసుకున్నామంటే మనకు ఈ క్రీమీ టెక్స్చర్ మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది. దీన్ని తీసుకెళ్ళి అయితే మనం జల్లించి పెట్టుకున్న మైదా పిండిలో యాడ్ చేసుకొని 1 డైరెక్షన్లో అయితే బాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ని 1 డైరెక్షన్లో మాత్రమే కలపాలి. ఎటంటే అటు కలిపామంటే కేక్ అనేది అయితే క్రాక్స్ అనేవి వస్తాయి. బాగా కలిపిన తర్వాత ఇలా టెక్స్చర్ అనేది లూజ్గా ఉండాలి. కొంచెం గట్టిపడింది అనుకుంటే అందులో మిగిలిన పాలేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టెక్స్చర్ ఇలా రిబ్బన్ లాగా సాగినప్పుడైతే మనకు కరెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ యూస్ చేసుకోవచ్చు, లేదా మన దగ్గర ఏ బౌల్ ఉన్నా కానీ దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర కేక్ టిన్ లేదు. దానికోసమే ఇంట్లో ఉండే ఒక గిన్నెని అయితే తీసుకొని మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని అయితే అందులో వేసుకున్నాను. కుక్కర్లో అయితే కేక్ని బేక్ చేయాలనుకున్నాను కాబట్టి ముందుగానే ప్రీ హీట్ చేసుకున్నాను. దానికోసం అయితే కొంచెం శాండ్ తీసుకొని అడుగునేసి ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ అయితే చేసుకున్నాను. శాండ్ లేదు అనుకుంటే మామూలుగా అలాగే కూడా కుక్కర్ని ప్రీ హీట్ చేసుకోవచ్చు. మన దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టేసి దాని మీద అయితే మనం రెడీ చేసుకున్న బ్యాటర్ బౌల్ని అందులో పెట్టేసామంటే అంతే, చక్కగా బేక్ అయిపోతుంది కేక్ అనేది. కుక్కర్లో బేక్ చేసే కుక్కర్ మొత్తం ఊరికేనే తీస్తూ ఉండకూడదు. 40 మినిట్స్ తర్వాత కేక్ ఉడికిందో లేదో చూసి, ఉడకలేదు అంటే లో ఫ్లేమ్లో అయితే ఇంకో 10 మినిట్స్ ఉడికించుకున్నామంటే సరిపోతుంది. కేక్ అయితే బాగా వచ్చింది. ఎడ్జెస్ కట్ చేసి దాన్ని 2గా అయితే డివైడ్ చేసుకొని మన చిన్న బ్రెయిన్కి అయితే ఒక ఐడియా వచ్చిందనమాట. అందుకు ఓరియో బిస్కెట్స్ తీసుకుని వాటిలో ఉండే క్రీమ్ అంతా సపరేట్ చేసి ఓరియో బిస్కెట్స్ని మిల్క్ వేసి మిక్సీకి పట్టుకున్నాను. ఆ క్రీమ్ని అయితే కేక్ మీద అయితే ఆ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకున్నాను. ఇంకో లేయర్ పెట్టి కూడా అదే విధంగా క్రీమ్ని స్ప్రెడ్ చేసేసాను. ఇంకో ఓరియో బిస్కెట్స్లో మిగిలిన క్రీమ్ అయితే రౌండ్ బాల్స్లా చేసుకుని రౌండ్గా అయితే చుట్టూ పెట్టేశాను. ఒక 3 బిస్కెట్స్ని అయితే డెకరేట్ లాగా యూస్ చేసి పెట్టానన్నమాట. చిన్నగా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. మీకైతే నా కేక్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా డెకరేషన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా కేక్ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.